సార్, నగరంలో నమోదైన వర్షపాతంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, అప్డేట్స్ ఏంటి? సూర్య, మీరు చెప్పినట్టుగానే నగర వ్యాప్తంగా దాదాపు గంటన్నర 2 గంటల పాటు అయితే ఒక కుండపోత వర్షం అనేది చెప్పొచ్చు. దాదాపు భారీ వర్షం అయితే మనకు నమోదైంది. ఈ అతి భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు ప్రాంతాల్లో మనకు అత్యధికంగా రికార్డు స్థాయిలో దాదాపు వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ మనకు వాటర్ లాగింగ్ ఏర్పడుతూ ఉంటాయి. దాంతో పాటు ఎక్కువగా సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది దాదాపు 2 గంటల పాటు కంటిన్యూగా ఒక కుండపోత వర్షం కురవడంతో సిటీ అయితే అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. దాంతో పాటు రోడ్లు అయితే మనకు చాలా వరకు చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలు మోకాల్లోతు వరకు వస్తే, కొన్ని ప్రాంతాల్లో నడుము వరకు కూడా వాటర్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు అమీర్పేట్ కావచ్చు, మైత్రివనం కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఆ సైడ్ అయితే చాలా వరకు మనకు వాటర్ లాగింగ్ అనేవి ఎక్కువగా కనిపించాయి. ఇక సిటీకి సంబంధించి చాలా ప్లేసెస్ లో ఏవైతే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ తో పాటు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు గుర్తించిన 141 లాగింగ్ ప్లేసెస్ దగ్గర కావచ్చు, సో వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేయడానికి నిరంతరామంగా కూడా దాదాపు ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు కూడా దాదాపు వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో అన్నింటిలో కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సో వాళ్ళకి తెలిసిన దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వర్ష తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే హైదరాబాద్ లో కంటిన్యూ అవుతోంది. దాదాపు ఒక ప్లేస్ అని కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్లేసెస్ లో సిటీ శివారు ప్రాంతాలతో సహా దాదాపు 6 జోన్లలో కూడా మనకు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు గంటన్నర 2 గంటల పాటు కురిసిన కుండపోత వర్షంకి దాదాపు మనకైతే 13 సెంటీమీటర్లు అయితే హైయెస్ట్ రెయిన్ ఫాల్ నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు గచ్చిబౌలి, కాజాగూడ, షేర్లింగంపల్లి ఆ వైపు అయితే మనకు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఇటు ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు శ్రీనగర్ కాలనీలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సరూర్ నగర్ లో దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు ఖైరతాబాద్ దాంతోపాటు ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 11.6 సెంటీమీటర్ల నమోదైంది. ఇక యూసఫ్గూడలో దాదాపు మనకు 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉప్పల్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్ కావచ్చు, మైత్రివనం, అమీర్పేట్, షేక్పేట్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక దాదాపు ఉప్పల్ సంబంధించి కూడా ఇటు బోడుప్పల్ కావచ్చు, పిడజాది కూడా కావచ్చు, అటు చూసుకున్నట్టయితే 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగోల్లో 9.5 సెంటీమీటర్లు, బండ్లగూడలో చూసుకున్నట్టయితే 9.4 సెంటీమీటర్లు. ఇక దాదాపు అంటే చాలా పూర్లో ఇటు అల్కాపూర్ కావచ్చు, సరూనగర్ కావచ్చు, షేక్పేట, గోల్కొండ, లంగరౌజు, సో దాంతో పాటు ఇటు అత్తాపూర్ కావచ్చు, లింగోజిగూడ, ఇట్లా చాలా బాలానగర్, ఖైరతాబాదు చాలా ప్రాంతాల్లో కూడా మనకు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక కూకట్పల్లి, శంషాబాద్ కావచ్చు, దాంతో పాటు ఇటు మాదాపూర్, దాంతో పాటు హైటెక్ సిటీ, ఫిలిం నగర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మనకు 7 నుంచి 8 సెంటీమీటర్ల మధ్యనే వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా మనకు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే భారీ వర్షం కింద లెక్క ఇస్తాము. అట్లాంటిది 13 అంటే అత్యంత భారీ వర్షం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో నమోదైంది. సో ఇట్లా అత్యంత భారీ వర్షం అయితే చాలా ప్రాంతాల్లో మనకు చూస్తూ ఉన్నాం. ప్రజలైతే చాలా వరకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం కాస్త వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కూడా వర్షం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడితే, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తా ఉన్నాయి. సో ఇదే వర్షం అయితే మరొక 2-3 గంటల పాటు దాదాపు మధ్యరాత్రి వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే కురుస్తున్న వర్షంకి కావచ్చు దాదాపు మనకు ఈ రోజు ఉదయమే చూసుకున్నట్టయితే జంట జలాశయాలకు సంబంధించి కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరింది అని చెప్పేసి కూడా ఉదయమే అధికారులు వెళ్లి తనిఖీలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి అట్లాంటిది దాదాపు 2 గంటల పాటు కూడా కురిసిన, ఇప్పుడు సాయంత్రం రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షంకి అయితే దాదాపు జంట జలాశయాలకు సంబంధించి కూడా భారీగా వరద వచ్చి చేరింది. ఇప్పటికీ ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా 8వ నెంబర్ గేటు కూడా ఒక అడుగు మేరకు కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని కూడా వదులుతూ ఉన్నారు. ఇప్పటికే వాటి
దానికి సంబంధించి కూడా ఆ నాలా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏదైతే గేట్ వదలడం జరిగిందో ఇప్పటికే అక్కడ ప్రజలను అలర్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇంకా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే నాలాలకు సంబంధించి పొంగి పొర్లుతున్నాయో, దాంతో పాటు కొంచెం డేంజర్ లెవెల్లో ఏవైతే నాలా పక్కన ఉన్న ప్రజలకు సంబంధించి ఇప్పటికే ఇటు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ మేయర్ కి సంబంధించి కావచ్చు, దాదాపు క్షేత్రస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోన్లు చేసి కనుక్కోవడం, దాంతో పాటు లొకేషన్స్ కి వెళ్ళి కూడా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయి, సో ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా వర్క్ చేయాలని చెప్పేసి కూడా ఇటు చేయడం జరిగింది. దాంతో పాటు హైదరాబాద్ కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. దాదాపు ఇటు హెచ్చరికలకు సంబంధించి కావచ్చు, డిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైడ్రా కమిషనర్, దాంతో పాటు వాటర్ వర్క్, విద్యుత్ విభాగము, సో ఇట్లా అందరు అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా క్షేత్రస్థాయిలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేయడం జరుగుతా ఉంది. ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మనకు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఎప్పుడైతే 9:30 ప్రాంతంలో వర్ష తీవ్రత తగ్గిందో అప్పటి నుంచే దాదాపు మనకు హైదరాబాద్ సిటీ అంతా కూడా అష్ట దిగ్బంధనమైందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి సంబంధించి ఆ ఏరియా కావచ్చు, దాంతో పాటు ఇటు అమీర్పేట ఏదైతే మనము వాటర్ లాగింగ్ ఎక్కువ అయ్యిందని చెప్పుకున్నామో, ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మైత్రివనం ఇటు సైడ్ కావచ్చు, ఇటు ఎర్రగడ్డ సైడ్, దాంతో పాటు కూకట్పల్లి, ఇటు మియాపూర్, చందానగర్ అటు సైడ్ కావచ్చు, ఇటు ఉప్పల్ సైడ్, దిల్సుఖ్ నగర్ సైడ్, కొత్తపేట సైడ్ చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లోనైతే ఇప్పటికీ కూడా మనకు ట్రాఫిక్ అనేది కూడా కంటిన్యూ అవుతా ఉంది. అదే విధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా వరకు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా తమ వంతు ప్రయత్నంగా కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు విద్యుత్ విభాగంకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కూడా ఏ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది, దాంతో పాటు ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఈ దుర్గాలు కూడా మనకు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించాయి. దాంతో పాటు ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు విద్యుత్ శాఖ కూడా నిరంతరామంగా కూడా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ భారీ వర్షాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పాటు సిఎస్సి, డీజీపీతో పాటు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, దాంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన కమిషనర్లకు సంబంధించి కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. విపత్తు నిర్వహణ బృందాలకు సంబంధించి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ఇటు నగర వాసులకు సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సంబంధించి కావచ్చు, ఇటు వాటర్ లాగింగ్ ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా ఫోన్ చేయాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ వర్షంకి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో పలు కాలనీలకు సంబంధించి కూడా వాటర్ అనేవి ఇండ్లలోకి చేరిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మోస్తారు వర్షం అయితే పలు ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఫిలిం నగర్, దాంతో పాటు ఇటు హైటెక్ సిటీ, ఇటు గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు ఎర్రగడ్డ, పంజాగుట్ట, దాంతో పాటు అమీర్పేట, ఇటు ఎస్ఆర్ నగర్, మైత్రివనం ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు నారాయణగూడ, దాంతో పాటు అసెంబ్లీ, లంగరౌజ్, దాంతో పాటు ఇటు మాదాపూర్ ఆ సైడ్ చూసుకున్నట్టయితే కాస్త తేలికపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, దాంతో పాటు మనం ఆ సైడ్ చూసుకున్నట్టయితే కాస్త వర్ష తీవ్రత తగ్గి చిరుజల్లులతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 గంటలకు సంబంధించి కూడా మనకు ఎప్పుడైతే వర్షం కురిసే అవకాశం ఉందో దానికి సంబంధించి ఒక నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అంటే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దాదాపు 10 గంటల నుంచి వెళ్ళి వచ్చే 3 గంటల వరకు, అంటే 1 గంటల వరకు కూడా మధ్యరాత్రి వరకు కూడా ఒక బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ కు ప్రజెంట్ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికీ ఇచ్చిన బులెటిన్ లో మనకు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ ఏ విధంగా అయితే కొనసాగుతుందో ప్రస్తుతం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మరొక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, జనగాము, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇటు కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ,
సూర్యాపేట, ఖమ్మము, కరీంనగర్, దాంతోపాటు జయశంకర్ భూపాలపల్లితో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత, ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా చాలా వరకు అయితే మనకు నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కంటిన్యూగా కురిసిన వర్షంకి అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇటు కూకట్పల్లి కావచ్చు, దాంతో పాటు నాలాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇటు దాదాపు హుస్సేన్ సాగర్ లో కలవడంతో కూడా మనకు నిండు కుండలా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు జిల్లాలకు సంబంధించి కూడా మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతా ఉంది. దాదాపు జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం కూడా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాయి. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కురిసిన వర్షాలన్నీ కూడా మనకు ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ లేవు తెలంగాణ దగ్గర. సో దాదాపు మనకు ఈ వారం 10 రోజులు, దాంతో పాటు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల లోకల్ మాయిశ్చర్, మన లోకల్ గా ఉండే కండిషన్స్ వల్ల దాదాపు ఈ క్యూములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు ఒక క్లౌడ్ బరస్ట్ లాగానే మనకు ఒక జోరు వర్షం థ్యాంక్ యూ కల్పన.